బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ విధంగా కేటీఆర్ వాహనాన్ని అయితే తనిఖీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాను అని కేటీఆర్ కూడా వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ వాహనాన్ని తనిఖీలు చేశారు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉంటాను అని కేటీఆర్ వెల్లడించారు. ఇక కోడ్ అమల్లో ఉండడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో పర్యటనకు వచ్చిన కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు అధికారులు. ఎన్నికల నిబంధనల ప్రకారం వాహన సోదాలు నిర్వహించారు. వాహనంలో నగదు, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లభించలేదు అని అధికారులు తెలిపారు. ఇక వాహన తనిఖీ సమయంలో కేటీఆర్ పూర్తి స్థాయిలో అధికారులకు సహకారం అందించారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను గౌరవిస్తాము అని, ఎన్నికల నిబంధనలు పూర్తిగా కట్టుబడి ఉంటాము అని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారు అని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వాహన తనిఖీపై బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ స్థానిక రాజకీయ వర్గాలను చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో ఎలాంటి వివక్ష లేకుండా తనిఖీలు జరగాల్సిందేనన్న తమ అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు వాహనాలను యాదృచ్ఛికంగా తనిఖీ చేస్తున్నాము అని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ వాహన తనిఖీ ఘటనతో మున్సిపల్ ఎన్నికల వేడి మరింత పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అధికారులు చేపడుతున్న చర్యలకు రాజకీయ నాయకులు సహకారం కీలకము అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.